రాజా మీరు కేక సినిమా సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు ఓపెన్ అప్ అయ్యారు లాస్య. అందరూ నా గురించి నాకే తెలియని ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అవి కొన్ని నన్ను చాలా బాధ పెడుతూ ఉంటాయి. నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా లాస్య బాగా డబ్బున్న వ్యక్తిని పట్టేసింది అన్నారు. ఎస్, మేబీ అతనికి 100 కోట్లు లేకపోవచ్చు, కానీ కోటి ఆస్తంత మనసున్న అబ్బాయి. పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయి అలాగే చెప్తుందని అందరూ అన్నారు. కానీ మాది 7 సంవత్సరాల ప్రేమ. అది ఎలా జరిగింది అంటే, నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను, బస్ స్టాప్లో చూడడం, కాలేజ్ వరకు రావడం, ఇది వినడానికి చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత హాస్టల్ ఫాలో అవ్వడం, 1 ఇయర్ 2 ఇయర్స్ ఫాలో అవ్వడం, హాయ్ బాయ్తో స్టార్ట్ అయ్యింది. అలా బేకరీస్ దాకా వెళ్ళింది. ఫస్ట్ టైం సాంఘీ టెంపుల్కి ఒక అబ్బాయి స్కూటర్ మీద ఎక్కి వెళ్ళడం భయం వేసింది. ఎవరైనా చూస్తారేమో అని 1కి 2 సార్లు భయపడుతూ రోడ్డుకి ఇటు అటు చూస్తూ ఉండేదాన్ని. సడన్గా బండి రోడ్డు మధ్యలో ఆపేశాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది, జనాలు లేరు. నాకా కాళ్ళల్లోంచి వణుకు వచ్చేసింది. బైక్ దిగి అలా తుప్పల్లోకి వెళ్ళిపోయాడు. సడన్గా నా ఎదురుగా వచ్చాడు చేతిలో పూలతో. విల్ యూ మ్యారీ మీ అని తనకి నాకు ప్రపోజ్ చేశాడు. ఆ క్షణంలో నాకు తనకి ఇద్దరికీ టెన్షన్. నేను ఒక చిన్న నవ్వు నవ్వాను. ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. తర్వాత 3 నెలల తర్వాత మంజునాథ బర్త్డే నాడు ఓకే చెప్పాను. అందరూ నన్ను అడిగారు, జస్ట్ ఫాలో అయ్యాడు అని ప్రేమించావా అని. కానీ అతని ప్రేమలో నాకు డెడికేషన్ కనిపించింది. నాతో మాట్లాడిన తర్వాత టైం తీసుకుని, ప్రపోజ్ చేసిన తర్వాత కూడా టైం తీసుకుని ఓకే చెప్పాను. బట్ ఐ లవ్ యూ అని చెప్పలేదు. ఇంట్లో ఒప్పుకోలేదు. మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్. మా ఇంట్లో ఫాదర్కి చెప్పాను, మీరు ఎప్పుడు పెళ్లి చేస్తారో అప్పుడే చెయ్యండి, కానీ నాకు మంజునాథతోనే చెయ్యండి అని చెప్పాను. నా మీద వచ్చిన రూమర్స్ చూసి మా పేరెంట్స్ ఇంక నువ్వు యాక్ట్ చేయక్కర్లేదు, మీ పెళ్ళి ఎలాగో జరిపిస్తాము అన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని యాక్సెప్ట్ చేయించాడు మంజునాథ. 7 ఇయర్స్ ప్రయాణంలో మా ఇద్దరి మధ్య చాలా గొడవలు వచ్చాయి. కానీ కూర్చుని డిస్కస్ చేసుకుని కొన్ని కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం. మా ఇద్దరిలో ఈగో ప్రాబ్లమ్స్ లేవు. ఇండస్ట్రీ నాకు చాలా నేర్పింది. వచ్చిన 1 ఇయర్లోనే నేను చాలా తెలుసుకున్నాను. మనుషుల గురించి తెలుసుకున్నాను. ఇండస్ట్రీ ఈజ్ డిఫరెంట్. ప్రపంచం. చాలా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. కోపం రాకూడదు. అదే మా అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. నా ప్రొఫెషనల్ లైఫ్లో జరిగిన అతి బాధాకరణ సంఘటన ఇదే. ఆల్రెడీ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది బావా అని చెప్పిన తర్వాత కూడా ఒక మ్యారీడ్ అబ్బాయి లవ్ ప్రపోజ్ చేయడం, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం, నీకోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పడం, నా వైఫ్కి డైవర్స్ ఇస్తాను అని చెప్పడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది.